హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని ఆంజనేయ స్వామి దేవాలయం పులిహోరపై సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. దేవుడి ప్రసాదమైన పులిహోర కుళ్ళిపోయిందంటూ ఓ భక్తుడు వీడియో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన దేవాలయ జూనియర్ అసిస్టెంట్ రమాదేవి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. ఇప్పటి వరకు ఏ భక్తుడు అలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. తనపై కావాలని కొందరు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా పులిహోర కుళ్ళిపోయిందని తేలితే ఎలాంటి విచారణకైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేవాలయ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇష్యూ అనేది జరిగిందన్నది అంటున్నారు, కానీ అట్లయితే ఇక్కడైతే ఎలాంటిది లేదు సార్. మా దగ్గర జరిగింది అయితే కాదు. అది మా దగ్గర అలాంటి పులిహోర ఉండదు. దట్టు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కూడా గుడి మొత్తం సంప్రోక్షణ ప్లస్ క్లీనింగ్ అంతా జరిగింది సార్. ఈవెన్ కిచెన్ దగ్గర నుంచి గర్భగుడి వరకు ఆఫీసు మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయింది. ఎక్కడా కూడా ఇలాంటిది జరగడానికి లేదు సార్ ప్రసాదాలు అనేది. మరి ఏదో జరిగింది అని అయితే అంటా ఉన్నారు. మరి అది నాకు తెలిసి కిచెన్ ఇన్ఛార్జిగా ప్రొవిజన్ ఇన్ఛార్జిగా నా నోటీస్కు అయితే లేదు సార్. నా స్టాఫ్ అలా చేసేవాళ్ళు కూడా కాదు. వాళ్ళు ఎవరు మేము అలా చెయ్యమని కూడా ప్రోత్సహించాము కూడా. మేము డ్యూటీని బాధ్యతాయుతంగా చేసేవాళ్ళమే. మేము జరిగింది అని ఆరోపణలే ఇవి. నిజానిజాలు అయితే తెలియదు నాకు కూడా. దాని గురించి ఏమైనా తప్పు జరిగింది అని కనుక అంటే దాని మీద విచారణ జరుపుతారు. పై అధికారులు కూడా దీని మీద విచారణ చేస్తారు. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే దానికి తగ్గ బాధ్యులం కూడా అందరము ఉంటాము. నాతో పాటు నా కింద వర్క్ చేసేవాళ్ళు అందరూ కూడా ఉంటారు సార్. ఇది సార్ పులిహోరలో బూజ్ అయితే ఈ రోజు దాదాపు 2 క్వింటాళ్ల పైననే మనం పులిహోర సేల్ చేసింటాం సార్. మార్నింగ్ నుంచి, ఈరోజు మంగళవారం కాబట్టి అంత ఇప్పుడు వస్తే దాదాపు సేల్ చేసిన పులిహోర కాదు మనము. ప్లస్ ప్రీ వితరణ పులిహోర కూడా బయట ఉంటుంది. మనకి కంటిన్యూస్ గా ఉంటుంది సార్. టెంపుల్ స్టార్టింగ్ నుంచి క్లోజింగ్ వరకు కూడా కంటిన్యూస్ పులిహోర పెడుతున్నాము. ఇప్పుడు కమిషనర్ ఆర్డర్ వల్ల అట్లా ఇస్తున్నాము. అక్కడ రాలేదు ఇది. ప్లస్ సేల్స్ అయ్యే దగ్గర కూడా ఇప్పుడు ఒక దాంట్లోనే రావడానికి ఛాన్స్ ఉండదు కదా సార్. వస్తే కంటిన్యూస్ గా వెనక్కి ఇంకొక 10-20 మంది అన్న లైన్ లో ఉంటారు. వాళ్ళల్లో 2కో 3కో అయినా రావాల్సి ఉంటుంది. ఎవరి నుంచి కూడా మాకు కంప్లైంట్ ఆఫీస్ కి కానీ, కిచెన్ సైడ్ కానీ, వీళ్ళ కౌంటర్ సెక్షన్స్ లో కానీ ఎక్కడా కూడా కంప్లైంట్ అనేది రాలేదు. భక్తుల తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి బిల్డింగ్